నమస్తే, నేను నగేష్. వెల్కమ్ టు ర్యాపిడ్ ఎన్ఆర్ఎన్ న్యూస్. అమెరికా వీసాల విషయంలో ట్రంప్ యంత్రాంగం మరింత కఠినంగా వ్యవహరిస్తుంది. ఇందులో భాగంగానే అమెరికాలో ఉన్న దాదాపు 5.5 కోట్ల మంది విదేశీయుల వీసా పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ట్రంప్ యంత్రాంగం ఓ ప్రకటన విడుదల చేసింది. వీసా ఉల్లంఘనలను గుర్తించే ప్రయత్నంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. ఇక అమెరికాలో నేరాలు, ఉగ్రవాద చర్యలకు పాల్పడినా, ఉగ్ర సంస్థలకు మద్దతు ఇచ్చిన, వీసాల కాలపరిమితి మించి అమెరికాలో నివసిస్తున్న, ప్రజా భద్రతకు భంగం కలిగించడం వంటి చర్యలకు పాల్పడినా వారిని స్వదేశాలకు తింపి పంపించేందుకు ఈ కసరత్తు చేస్తున్నట్లు పేర్కొంది. అమెరికా వాషింగ్టన్లోని రెడ్మండ్ మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో పాలస్తీనాలకు మద్దతుగా నిరసనకు దిగిన ఆ కంపెనీకి చెందిన 18 మంది ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. మైక్రోసాఫ్ట్ రూపొందించిన సాంకేతికతను వాడుకొని గాజాలో ఇజ్రాయెల్ మరణ హోమానికి పాల్పడుతుందంటూ 35 మందితో కూడిన బృందం 2 రోజులుగా ఈ ఆందోళనను చేపట్టింది. ఇజ్రాయెల్తో మైక్రోసాఫ్ట్ వ్యాపార సంబంధాలు తెంచుకోవాలని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలోనే కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని వెళ్లిపోవాలని సూచించినా వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ బోర్డుపై రంగులు పూసి నినాదాలతో హోరెత్తించారు. దీంతో 18 మంది ఉద్యోగులను పలు అభియోగాల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల నేపథ్యంలో భారత్కు చైనా అండగా నిలిచింది. ఇప్పటికే వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని భారత్, రష్యా నిర్ణయించగా ఇప్పుడు చైనా కూడా తమ మార్కెట్లోకి భారత్కు స్వాగతం పలికింది. భారత్లోని చైనా రాయబారి షు పెయ్ హుంగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పెయ్ హుంగే భారత్పై అమెరికా 50% సుంకాలను విధించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సుంకాలు దారుణమన్నారు. ఇక భారత్లో ఉత్పత్తి అయ్యే నిత్యావసరాల కోసం చైనా మార్కెట్ల తలుపులను తెరుస్తున్నట్లు ఆయన ప్రకటించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ మధ్య ఫోన్ ద్వారా కీలక చర్చలు జరిగాయి. 2 దేశాల మధ్య అనుబంధాన్ని బలపరిచేలా ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులపై శాంతియుత పరిష్కారాల దిశగా ఈ సంభాషణ జరిగింది. ఈ ఇద్దరు నేతలు యుద్ధాలు కమ్ముకుంటున్న యుక్రెయిన్, వెస్ట్ ఆసియా అంశాలపై ప్రత్యేకంగా చర్చించడం విశేషం. ఇక దీనిపై మోదీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. నా స్నేహితుడు మాక్రాన్తో మంచి సంభాషణ జరిగింది. ఉక్రెయిన్, వెస్ట్ ఆసియాలో శాంతి స్థాపన కోసం తీసుకోవాల్సిన చర్యలపై అభిప్రాయాలు పంచుకున్నామని తెలిపారు. శ్రీలంక మాజీ అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే అరెస్ట్ అయ్యారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగ ఆరోపణలపై ఆయన్ను అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన కొలంబోలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి ముందు హాజరైన తర్వాత ఈ అరెస్ట్ జరిగింది. ఇక ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టి ఆయన లండన్కు ప్రైవేట్ విజిట్ చేశారన్నది ఈ అరెస్టులో ముఖ్య ఆరోపణ. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో విక్రమసింఘే లండన్లోని ఒక విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరయ్యారు. ఇది అధికార పర్యటన కాదని, అయితే ప్రభుత్వ డబ్బుతో ఈ పర్యటన సాగిందని దర్యాప్తు అధికారులు తేల్చడంతో అరెస్ట్ అనివార్యమైంది. ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన ఎథెల్ కార్టర్ హోమ్ తన 116వ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఆగస్టు 21న సర్రేలో లైట్ వాటర్లోని సంరక్షణ కేంద్రంలో ఆమె ఈ వేడుకలు చేసుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమె చాలా సాదాసీదాగా ఈ జన్మదినాన్ని జరుపుకున్నారని హాల్మార్క్ కేర్ హోమ్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎథెల్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. దీంతో ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ఎథెల్ కుటుంబ సభ్యులు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఇక దేశంలో 100వ జన్మదిన వేడుకలు జరుపుకునే పౌరులను అభినందిస్తూ వ్యక్తిగతంగా బ్రిటన్ చక్రవర్తి లేఖ రాస్తారు. ఈ క్రమంలోనే ఎథెల్ కార్టర్ హోమ్కు గతేడాది 115వ పుట్టినరోజు సమయంలో కింగ్ చార్లెస్ III లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆమెను అభినందనలతో ముంచెత్తారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గాజా సిటీలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సిటీలో ఆర్తనాదాలు వినిపిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితికి చెందిన IPC ధృవీకరించింది. ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ప్లస్ క్లారిఫికేషన్ IPC తొలిసారి తన వార్నింగ్ను 5వ దశకు చేర్చింది. ఆ వార్నింగ్ స్థాయిని బట్టి గాజాలో తీవ్ర దుర్భిక్షం ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఇక గాజా సిటీతో పాటు పరిసర ప్రాంతాలలో ఆకలి కేకలు వినిపిస్తున్నట్లు రిపోర్టులో వెల్లడించారు. ఆ తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఈ నెలాఖరులోగా డైల్ ఆల్ బలై ఖాన్ యూనిస్కు కూడా చేరనున్నట్టు తెలుస్తుంది. దక్షిణ అమెరికాలోని డ్రేక్ పాసేజ్ వద్ద భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.5గా ఉంది. సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. ఇక దక్షిణ అమెరికా, అంటార్కిటికా మధ్య డ్రేక్ పాసేజ్ ఉంది. భారీ భూకంపం వల్ల ఆ ప్రాంతం వణిగిపోయింది. అయితే పసిఫిక్ సునామీ కేంద్రం సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. తొలుత భూకంప తీవ్రతను 8.0గా ప్రకటించారు. కానీ ఆ తర్వాత US జియోలాజికల్ సర్వే ఆ తీవ్రతను తగ్గించింది. అర్జెంటీనాలోని ఉషాయాకు సుమారు 700 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపారు. పాకిస్తాన్లో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మేనల్లుడు షహరీజ్ ఖాన్ కిడ్నాప్కు గురయ్యాడని కుటుంబీకులు ఆరోపించారు. ఇమ్రాన్ సోదరి అలీమా ఖాన్ తనయుడే ఈ షహరీజ్. అయితే షహరీజ్ పేరు ఇప్పటి వరకు ఏ కేసులోనూ కనిపించలేదని, ఆయనకు రాజకీయాలతో సంబంధం లేదని ఆ పార్టీ న్యాయవాది రానా మధుసర్ ఉమర్ అన్నారు.
షహరీజ్ ఖాన్ను లాహోర్లోని తన ఇంటి నుంచి సాధారణ దుస్తులు ధరించిన వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ఇక షహరీజ్ ఆస్ట్రేలియాలోని ఒక పెద్ద లినెన్ కంపెనీకి ప్రాంతీయ అధిపతిగా ఉన్నట్లు తెలిపారు. ఇక అతన్ని బలవంతంగా తన ఇంటి నుంచి తీసుకెళ్లారని, ఇంట్లో ఉన్న సహాయకులను కొట్టారని, షహరీజ్ను అతని 2 పిల్లల ముందు హింసించినట్లుగా ఆరోపించారు. చాట్‌జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ భారత్లో తన కార్యకలాపాలను విస్తరించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ఇటీవల చాట్‌జీపీటీ గో పేరుతో సరికొత్త చౌకైన సబ్స్క్రిప్షన్ ప్లాన్ను ప్రకటించింది. కేవలం $399 ఈ ప్లాన్ను అందుబాటులోకి తెచ్చింది. భారత్లో ఓపెన్ ఏఐ టూల్స్కు మంచి డిమాండ్ దృష్ట్యా భారత్ వినియోగదారులకు ఈ చౌకైన సబ్స్క్రిప్షన్ ప్లాన్ను తెచ్చింది. అయితే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో తన తొలి ఆఫీస్ను ఓపెన్ చేసేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది చివరికల్లా దేశ రాజధాని న్యూఢిల్లీలో కార్యాలయం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక భారత్లో చాట్‌జీపీటీ వినియోగం గణనీయంగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. ఇది ఇవాల్టి ర్యాపిడ్ ఎన్ఆర్ఎన్ న్యూస్. కీప్ వాచింగ్ US1 టీవీ. నేను నగేష్, సైనింగ్ ఆఫ్.